మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 105 మంది అభ్యర్థులను ఒక్కసారిగా ప్రకటించడంతో అక్కడక్కడ అసంతృప్తి బయటపడడం సహజమే అన్నారు. అధికారంలోకి రావడానికి అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. చాలా మంది అభ్యర్థులు ప్రచారాలు దిగారు. అక్కడక్కడ అసంతృప్తులు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రచారం ఎట్లా సాగుతుందో మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వివరాలు చేసుకుందాం. సార్, టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా సాగుతుంది, ఏంటి? 105 మంది అభ్యర్థులు ఒక్కసారి ప్రకటించిందంటేనే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సత్తా అని అర్థమైంది. ఇప్పటిదాకా 20 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం. టీడీపీ చూసినా, కాంగ్రెస్ చూసినా, ఎన్నికల చివరి రోజు, నామినేషన్ చివరి రోజు వరకు 3 గంటలు ముగుస్తుందంటే కూడా పంచాయతీలు, లొల్లులు, వ్యవహారంలు రకరకాలు జరుగుతూ లాస్ట్ వరకు ఇస్తూ ఉంటారు. మరి అలా అసలు షెడ్యూలే రాలే. షెడ్యూల్ రావడానికి ఎప్పుడో తెలియదు. ఇంకా మరి ఇంత అడ్వాన్స్గా 105 మంది సభ్యులను ప్రకటించిందంటే అదే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సత్తా. మిగతా పార్టీలకు పత్తా లేదు కాబట్టి, సత్తా లేదు కాబట్టి వాళ్ళు ప్రకటించలేదు, ఇప్పటిదాకా ప్రకటించలే. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నట్టుగా, మేమందరం పదే చెప్తున్నట్టుగా డెఫినెట్గా 100 స్థానాల పైన గెలిచేటువంటి వాతావరణం 100 గెలుస్తాం. 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ఒక ఎత్తు అయితే, అసంతృప్తులు, టికెట్ ఆశించిన వాళ్ళు, భంగపడ్డ వాళ్ళు బయటపడుతున్నారు. మన పాత మహబూబ్నగర్ జిల్లా విషయానికి కల్లకుర్తి నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉంది. ఇది అంతా సెటిల్ అవుట్ అవుతుంది అంటారా? 100% ఎన్నో 1-2 ఆశించిన వాళ్ళు రాకపోయిన మాత్రం వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అవుతారు. నువ్వు చూస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నారు, సాక్ష్యం. అందరూ ఒకటేనంటే, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని కాదని పక్కకు పోతే వాళ్ళు జీరో అవుతారు. ఎందుకంటే పార్టీ బలం ఉంది, వెనుక కేసీఆర్ ఉన్నాడు, ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. సో అందుకని 100% మళ్ళీ రాబోయేది కూడా 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలుసు. అవతల పోతే ఏమి రాదని తెలుసు వాళ్ళు. సో అందుకని ఎన్నో 1-2 డిఫరెంట్ న్యాచురల్గా ఉంటాయి. ఇంత పెద్ద ఇష్యూ గతంలో నేను చూసిన కదా, ఆ ఎన్నికల సందర్భంలో ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో ఉంటాడు. 105 అనౌన్స్మెంట్ చేయండి, 1-2-3 జరిగి ఉండొచ్చు అవుట్ ఆఫ్ 105లో. ఇది చిన్న విషయం కాదు కదా. ఆ 1-2-3 లెక్కన కేసీఆర్ సర్దుబాటు చేసుకోవడం ఇష్యూ కాదు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి అధికార దుర్వినియోగం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? అంటే అక్రమ కేసులు బనాయిస్తున్నట్టే మేము అక్రమ చట్టాలు చేసిండ్రా? అక్రమ కేసులు ఎప్పుడు చేస్తారు? అక్రమ చట్టాలు అంటే అక్రమ చేస్తారు. ఏదైనా చట్టం ప్రకారం చేస్తారు తప్ప, చట్టం ప్రకారం చేస్తారు కదా. మీకు అలవాటే కదా కోర్టులో పోయేది. మరి అక్రమంగా చేస్తే కోర్టులు ఊరుకుంటాయా? ఇవన్నీ రాజకీయంగా, అంటే తప్పు చేస్తే శిక్షించదా? మొత్తం మీద ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ 100 పైగా సీట్లు గెలుస్తుందని, మళ్ళీ మరోసారి అధికారంలోకి వస్తామని కూడా జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరా నర్సింగ్తో కలిసి రాఘవేంద్ర, NTV.